125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ప్రారంభానికి సిద్ధమైంది. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరవుతున్నట్టు చెప్పారు. చేతగాని దద్దమలై అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లపై ఆరోపణలు చేస్తారంటున్న మంత్రి కొప్పుల ఈశ్వర్తో మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. మనతో మాట్లాడేందుకు మంత్రి కుప్పలేశ్వర్ మనతో ఉన్నారు. చెప్పండి, రేపు ఇనాగ్రేషన్ చేయబోతున్నారు, అసలు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? రేపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో ఇంత ఎత్తైన విగ్రహాన్ని నిర్మించుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చేటువంటి నిర్ణయం తెలంగాణ రాష్ట్రం మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం అనేటువంటిది దేశంలోనే ప్రప్రథమం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహానేత, అణగారిన వర్గాల కోసం, దేశంలో ఉన్నటువంటి యావత్తు ప్రజానికాని కోసం ఆలోచించినటువంటి గొప్ప మేధావి. మరి వారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధానంగా ఆనాడు ఆలోచించి ఆర్టికల్ 3ని పొందుపరచడం వల్లనే ఈరోజు తెలంగాణ చిన్న రాష్ట్రాలు ఏర్పడేటువంటి వెసులుబాటు కలిగింది. కాబట్టి ఆ గౌరవం తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాలు జరిగినటువంటి ఉద్యమం, ఆ ఉద్యమానికి తోడుగా ఈ ఆర్టికల్ 3 అనేది లేనట్టయితే మరి ఈ యొక్క రాష్ట్రాలు ఏర్పాటే జరగకపోవు. కాబట్టి దాన్ని గుర్తించినటువంటి మొట్టమొదటి నేత కేసీఆర్ గారు. అందుకే వారికి ఆ గౌరవం ఇక్కడి నుంచే దక్కాలనే ఉద్దేశంతో ఈ 125 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ నిర్మాణం చేసుకొని రేపు ఆవిష్కరించుకోవడం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ ఏమేమి విశేషాలు ఉన్నాయి? అంటే విశేషాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఇంత గొప్ప విగ్రహం, పక్కనే సచివాలయ నిర్మాణం కొత్త రాష్ట్రానికి, అదేవిధంగా దాని ముందరనే అనేక మంది అమరుల త్యాగాల గుర్తింపుగా ఒక స్మారక స్తూప ఇది జ్యోతిని కూడా నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి బుద్ధ విగ్రహం కూడా ఇక్కడ ఉన్నది. అందుకే ఈ ప్రాంతం అంతా కూడా ఒక సందేశాత్మకంగా ఉండాలి, రేపు భావితరాల వాళ్లకు ఒక స్ఫూర్తిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్మాణం జరుగుతూ ఉంది. దీని వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఒక కాన్సెప్ట్ ఉంది. తదనుగుణంగానే ఈ విగ్రహం నిర్మాణం జరిగింది. అంటే రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళందరికీ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్లేస్లో సరిపోయేటువంటి దాదాపు 40,000 మందికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ఎండలో ఉండకుండా ఉండడానికి షెల్టర్స్ కావచ్చు, మొబైల్ టాయిలెట్స్ కావచ్చు, మంచినీటి వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి మజ్జిగ ప్యాకెట్స్ కావచ్చు. కొత్తగా విగ్రహ నిర్మాణం చేసుకొని ఆవిష్కరించుకుంటున్న సందర్భంగా సంతోషకరమైన సందర్భం కాబట్టి స్వీట్ పంపిణీ కావచ్చు. అదేవిధంగా మరి వచ్చేటువంటి వాళ్లకు అది గవర్నమెంట్ ప్రోగ్రాం కాబట్టి వాహనాల ఏర్పాటు కావచ్చు, అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. రేపు మరి మధ్యాహ్నం 3 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ యొక్క గొప్ప విగ్రహ ఆవిష్కరణ జరగబోతా ఉంది. ప్రధానంగా దళితుల్ని ముఖ్యమంత్రి చేయలేదు, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, దాన్ని పక్కదారి పట్టించేందుకే ఈ అంబేద్కర్ విగ్రహాన్ని తెర మీదకి వచ్చారు. దీనివల్ల ఉపయోగం ఏంటనేది విపక్షాలు చేస్తున్న ఆరోపణ. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? కొంతమంది మూర్ఖులు మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళకి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విగ్రహం చూసిన తర్వాత, తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు అమలు చూసిన తర్వాత ఎవరు కూడా మాట్లాడరు. ఎందుకంటే చేతగాని చవటలు మాట్లాడతారు. దేశంలో అనేక రాష్ట్రాలలో అనేక ప్రభుత్వాలు ఉన్నాయి. దేశంలో ఇదివరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, పోయినాయి, కానీ ఇటువంటి ఆలోచన ఎవరు చేయలేదు. సచివాలయానికి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టడం అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం. అదేవిధంగా అమరవీరుల స్తూపం కావచ్చు, అంబేద్కర్ విగ్రహం కావచ్చు, దళిత బంధు అమలు కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు, వీటిని చూస్తారు తప్ప చౌకబారు ఆరోపణలు ఎవరు పట్టించుకుంటారు, ఎందుకు పట్టించుకుంటారు, దానికి ఎవరు సమాధానం చెప్తాడు? అవసరం కూడా ఏముంది? ఏం జరగలేదు. అసలు 3 ఎకరాల భూమి దాదాపు అవైలబిలిటీ ఉన్నంత వరకు ఎంతమందికి ఇవ్వడం జరిగింది. దాని గురించి మళ్ళీ కొత్త చర్చ తీసుకురావాల్సిన అవసరం లేదు. చూసినట్టయితే రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ ఇక్కడ విగ్రహావిష్కరణ చేస్తారని మంత్రి చెప్తున్నారు. మొత్తంగా చూసినట్టయితే రేపు వేలాది మంది ఇక్కడికి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని కూడా మంత్రి చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు యశ్వంత్తో చంద్రశేఖర్, ప్రైమ్9 న్యూస్.